జయప్రవేశము. వినండి, మనం యెరూషలేం వెళ్తున్నాం. మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తలు వ్రాసినవన్నీ అక్కడ నెరవేరబోతున్నాయి. ఆయన అన్యుల చేతికి అప్పగించబడతాడు. వారు ఆయన్ని అపహసించి, దూషించి, ఉమ్మి వేస్తారు. కొరడాలతో కొట్టి చంపుతారు. అయితే ఆయన 3వ దినం తిరిగి లేస్తాడు. మానవ పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఆయన మరణించునని ఎరిగి కూడా యెరూషలేమునకు వెళ్ళెను. ఆయన రావటం చూచిన ప్రజలు సంతోషంతో ఆహ్వానాన్ని అందించి దారి పొడుగునా తమ వస్త్రాలు పరిచి యేసు తమ రాజుని గట్టిగా కేకలు వేసిరి. బోధక, ప్రశాంతంగా ఉండమని చెప్పు నీ శిష్యుల్ని. వీరు గనక ఊరుకున్నట్లయితే రాళ్ళు కేకలు వేసి స్తుతించగలవు. ఇచ్చట నేను యేసును ఏ విధముగా తలస్తున్నాను? అభినందన నిందలలో దేవుని రాజ్య ఉద్దేశాలను నేను ఎట్లు వెంబడించగలను? ఒక వారములో మరణిస్తానని నాకు తెలిసియుండిన ఎడల నేనెట్లు సిద్ధపడుదును?